జున్ను పాలు తెచ్చారండి. చూడండి, జున్ను పాలు వండుతున్నాను. మా ఇంట్లో జున్ను అంటే అందరికి ఇష్టం అండి, చాలా ఇష్టం. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని దీంట్లో చూసారుగా మిరియాలు, యాలక్కాయలు ఇట్లా చక్కగా పొడి చేసుకుని, జున్ను పాలు వాతం అన్నమాట, అందుకని మిరియాల పొడి వేసుకుంటే వాతం చేయకుండా ఉంటుందని మిరియాల పొడి వేసుకుంటారు. ఇందులో బెల్లం వేసుకుని సరిపడంత తీపికి సరిపడంత, కొంచెం తీపి తక్కువే తింటామండి, వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకుంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోయాక నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని పెట్టుకున్నానండి, వేడైనాయి. ఇందులో పెట్టుకుందాం. ఆవిరి మీద ఉడికించుకుంటే చూద్దామండి. పెట్టి 10 minutes అయింది కదా, అయిపోయి ఉంటుంది. చూద్దాం. చూడండి, నేను చక్కగా అయిపోయింది, రెడీ అయిపోయింది జున్ను అయితే. చల్లారాక చక్కగా ముక్కలు కోసుకొని పిల్లలకు పెడితే చక్కగా తింటారు.